హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ మీ సిద్ధగోని సుదర్శన్ మేము శ్యామ్తో కలిసి మొత్తం మీద ఇక శనార్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అసలు అక్కడ సమస్యలు ఏమున్నాయి, ఆ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏమున్నాయి అన్ని కూడా చూద్దాం. వాటితో పాటు సినిమా వార్తలు, స్పోర్ట్స్ వార్తలు కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. చెల్లి నీ శీలం హేళనవుతుంది, అమ్మకు పుట్టినోళ్ళు రొమ్ము పాలు తాగనోళ్ళు మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఈ కాలపు రాక్షసులే చెల్లి. రక్తం తాగే పెద్దలకు ప్రభుత్వం మద్దతు తెలుపుతుంది. స్త్రీల ఆత్మగౌరవం, స్త్రీల ఆత్మాభిమానం గురించి గొప్పగా కీర్తిస్తున్నట్లు కనబడుతూ వెన్నుపోట్లు పొడిచే భావజాల దొంగలు నా దేశాన్ని వివస్త్రను చేసి ఊరేగిస్తున్నారు. వాళ్లకు జాలి లేదు. కండ్లకు పొరలెక్కిన కామాంధులను చూస్తే మా మగజాతి ఆనిముత్యాల ముఖాలపై మేమే కాండ్రించి ఉమ్ముకోవాలని ఉంది. అయితే సీసీ కెమెరాల్లో బంధించిన నీ రూపాన్ని స్త్రీల తరపున ఇంతగా ఎలిగెత్తే గొంతుకలు మా ఆ కామాంధుల్ని ఉరితీస్తాయా? స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను చూసి నేను అక్షరాలని నిప్పులు చేసి చల్లుకుంటూ నా మాటలు ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికలు నిన్నటి సంఘటనలు చూసి ఆత్మహత్య చేసుకుంటున్నాయే తల్లి అని చెప్పేసి ఆవేదనతోటి, బాధతోటి, ఆక్రోశంతోటి, కష్టంతో రాసిండు. 300 వీడియోలు బయటికి వస్తే 300 వీడియోలు అమ్మాయిల నగ్న చిత్రాలు తీస్తా ఉంటే వాళ్ళను ఉరేయాల్సింది పోయి, వాళ్ళతో మాట్లాడాల్సింది పోయి ఒక్క రాజకీయ నేత కూడా మాట్లాడాలంటే దుర్మార్గమైన చర్య తెలంగాణ రాష్ట్రంలో ఇంకేమైనా ఉందా? మల్లారెడ్డికి కొమ్ములు వచ్చినాయా? మల్లారెడ్డి మొగుల నుంచి ఏమన్నా పైసలు ఏదైనా చేస్తారా నాయన? ఎటు పోయినారు లీడర్లు అందరూ? ఎటు పోయిన్లు? బీజేపీ లీడర్లు ఎటువా? బీఆర్ఎస్ లీడర్లు ఎటువా? ఎవరు మాట్లాడు? ఇప్పుడుగా ఎర్ర జెండా పార్టీలు ఎటువా? ఎర్ర జెండా పార్టీలు ఎటుపోయినాయి? సామాజిక కార్యకర్తలు ఎటుపోయిన్లు? ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు పాలన పడకేసిందా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండు పటేల్. తెలంగాణలో రోజు ఎక్కడో అక్కడ ఏదో ఒక రకమైన ఒక దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే పాలన పడకేసిందా అనే అనుమానాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండు. పడకేసిందా అనడానికి మచ్చుతునుక అని చెప్పేసి అక్కడక్కడ సర్కారు కొలుదీరి ఏడాది సర్కారు చర్య నాయన, సర్కారు చర్య నాయన పులివచ్చే అన్నట్టేనట. చర్య పులివచ్చే నాయన అన్నట్టుందట. ఇక చైనా మాంజను వదలండి, తస్మాత్ జాగ్రత్త, ప్రమాదం పొంచి ఉన్నది. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న మాంజా, గాలిపటాలు ఎగిరేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. సాధారణ దారంతోనే గాలిపటాలు ఎగిరేయండి. వాస్తవం చెప్తున్నాం, ఇది ఎగిరేయండి. మాంజాన్ని నిషేధించాలని కోరుతున్న సామాజికవేత్తలు ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరిస్తున్న శనార్థి తెలంగాణ అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. చూపించొద్దు, అది రక్తం వస్తుంది మొత్తం. ఏమైందంటే అసలు యాక్చువల్గా చూపించొద్దు, ఎందుకంటే మనకు అక్కడ అది ఉంటుంది, స్ట్రైక్ పడుతుంది. అయితే విషయం ఏంటంటే మనకు ఏది యూట్యూబ్ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, అటువంటి రక్తం అవన్నీ కూడా చూపించొద్దు. అయితే విషయం ఏంటంటే ఈ చైనా మాంజాలు ఉంటాయి కదా, దానికి గాజు సీసాలతో కోసుకో అంటే దానికి రుద్దుతారు. తర్వాత ఇంకోటి ఏంటంటే తెగదు అది. అయితే ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా ఎగిరేస్తుంటారు కదా, ఎగిరేస్తుంటే ఆ మాంజా వచ్చి ఒకవేళ అడ్డం పడితే బండి మీద పోతుంటే ఇదివరకు ఇక్కడ ఏది హైదరాబాద్లోనే ఒక అతను చనిపోయాడు. మొత్తం మెడ కోసుకొని పోయింది. ఎందుకంటే ఆయన స్పీడ్గా వచ్చేస్తుంటే మాంజా వచ్చేసింది, ఈ కట్ చేసి పడేసింది. ఏమీ తెలియకుండా పాపం అమాయకంగా అన్యాయంగా ఆ ప్రాణం పోయింది. తర్వాత నిన్న ఒక అతను, ఇప్పుడు మన విజువల్ కూడా ఉన్నాయి మొత్తం, ఇక్కడ ఇదంతా కూడా గొంతంతా కట్ అయిపోయింది. అయితే ఈ చైనా మాంజాలతోటి అంటే మనము సంతోషం కోసం గాలిపటాలు ఎగిరేసుకోవాలి కానీ, లేకపోతే పైశాచిక ఆనందం, లేకపోతే ఇంకొకరి జీవితాన్ని మొత్తం నాశనం చేసే విధంగా ఉండకూడదు. కాబట్టి చైనా మాంజాలు ఎట్టి పరిస్థితులు వాడద్దు, దారంతో వాడండి, దారంతో ఎగిరేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ చైనా మాంజాలు అదేంటి గాజు సీసము దంచి తర్వాత దానికి రుద్దిన అటువంటివి వాడద్దు. ఎందుకంటే ప్రాణాలు పోతాయి రా నాయన, చాలా డేంజర్ అది. ఇప్పుడు తెగిపోతే తప్పేమో, తెగిపోతే ఏమైతుంది ఇంకోటి చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే మళ్ళీ రావు కదా. అక్రమ ఇసుక దందాను అడిగేదెవరు, ఆపేదెవరు? పగలంతా డంపింగ్, రాత్రంతా తరలింపు, 3 డంపులు, 6 ట్రాక్టర్లుగా ఇసుక దందా. గ్రామ పంచాయతీ ఆదాయానికి భారీగా గండి, చోద్యం చూస్తున్న అధికారులు వేములపల్లి. ఇక పుడమి తల్లి పులకరిస్తుంది నిత్యం పువ్వులతో, హరివిలుల రంగులతో. కానీ నేడు పుడమి తల్లి ఘోషిస్తుంది నిత్యం వ్యర్థ పదార్థాలతో, మలిన పదార్థాలతో. పుడమి తల్లి పులకిస్తుంది నిత్యం స్వచ్ఛమైన గాలితో, స్వచ్ఛమైన నీటితో. కానీ నేడు పుడమి తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది వాయు కాలుష్యంతో, నీటి కాలుష్యంతో. అప్పుడే పుడమి తల్లి పులకిస్తుంది నిత్యం నీలి రంగుల నీరాకాశంలో
పచ్చిక బయళ్ళ పచ్చదనంతో కానీ నేడు పుడమి తల్లి దుఃఖిస్తుంది. రసాయన ఎరువులతో పరిశ్రమల కెమికల్స్తో పుడమి తల్లి పులకిస్తుంది. నిత్యం ప్రకృతి పావనమై శోభితమై కానీ నేడు పుడమి తల్లి తల్లడిల్లుతుంది. ప్లాస్టిక్ భూతంతో మనిషి స్వార్థంతో అని చెప్పేసి ఇది ఇట్లా ఉంటే ఆసియాలోనే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేకు సంబంధించిన జయంతి సందర్భంగా డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు మంచి వ్యాసం రాసిండు. ఎందుకంటే నిజంగా ఎందుకంటే వ్యాసం రాయండి, చదవండి ఒకసారి. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర మొత్తం ఎట్లుంటది, జీవితం ఎట్లుంటది, ఆమె ఎట్లా ఎన్ని అవమానాలు ఎదుర్కొంది. కోడిగుడ్లతోటి అంటే కుళ్ళిపోయిన కోడిగుడ్లతో ఆమెను కొట్టిండ్రు, రకరకాలుగా హింసించిండ్రు, రకరకాలుగా ఆమెని అవమానాలకు గురి చేసిండ్రు. అయినా కానీ మహిళలకు విద్య నేర్పాలి, అప్పుడు మాత్రమే అంటే జీవితాల్లో వెలుగులు నిండుతాయి అని చెప్పేసి ఆమె భావించింది. అప్పుడు ఎవరు జ్యోతిబా పూలే ఆమె భర్త జ్యోతిబా పూలే పూర్తిగా సహకరించిండు. అప్పట్లో మహిళలకు అసలు చదువులంటే అసలు చదువుకోవద్దు, తర్వాత పాఠశాలలకు వెళ్ళొద్దు అనేటువంటి నిబంధన ఉండే 1800 ప్రాంతంలో. కాబట్టి అటువంటి సమయంలో కూడా పూర్తి పోరాటాలు చేసి తర్వాత అన్నిటిని ఎదుర్కొని మహిళా సాధికారత కోసం, మహిళలకు విద్యను అందించడం కోసం కృషి చేసినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మంచి వ్యాసం రాసిండు డాక్టర్ పర్వతం వెంకటేశ్వర్లు. జ్ఞానం లేకుంటే అన్నీ పోతాయి, జ్ఞానం లేని జంతువుగా మారతాము. ఇక పని లేకుండా కూర్చోండి, వెళ్ళండి, విద్యను పొందండి, అణచివేయబడ్డ మరియు విడిచిపెట్టబడిన వాటి కష్టాలను అంతం చేయండి. మీరు నేర్చుకునే సువర్ణ అవకాశాన్ని పొందారు కాబట్టే నేర్చుకోండి అని చెప్పేసి మొత్తం మీద చదువుకోనటువంటి తల్లులకు చదువు చెప్పడం ద్వారా, అంటే మహిళలకు చదువు చెప్పడం ద్వారా మంచి జరుగుతుందని చెప్పేసి చనిపోయి కూడా 193వ జయంతి, 193 ఏళ్ళు అవుతుంది, 193వ జయంతి ఆమె పుట్టి. అంటే ఇప్పటికీ మనం ఎందుకు తలుచుకుంటున్నాం, ఎందుకు కొలుచుకుంటున్నాం అంటే జ్ఞానం ఆమె అందించిన దాదాపు 200 సంవత్సరాలు. ఒకసారి చంద్రం చూద్దాం. ఇది రాక్షస కౌగిలింత సార్ అంటూ తొలి రోజే రైతన్నకు కేంద్రం వరాల జల్లు అని చెప్పేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. రాజ్యాధికారమే లక్ష్యంగా సాగుదాం, పార్టీలకు అతీతంగా బీసీలు కలిసి రావాలి, రాజకీయాల్లో క్రియాశీలకంగా తీర్మానం టీం 5న హైదరాబాద్ సభను విజయవంతం చేయండి. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ చేస్తున్న వ్యాఖ్యలు. మహేష్ వర్మ మంచిగా ముందుకెళ్తున్నాడు. ఉత్సవాలను విజయవంతం చేయాలి. ఏర్పాట్లు పరిశీలించిన అదనపు జిల్లా కలెక్టర్ కిషోర్ కుమార్. ఇక బెల్లంపల్లిలో సివిల్ సప్లై హమాలీల కూలీ, బెల్లంపల్లి నుంచి పారిశుద్ధ కార్మికులకు దుప్పట్ల పంపిణీ. ఎన్ఆర్ఐ పన్నాల జనార్దన్ ఔదార్యం, మున్సిపల్ చైర్మన్ రాజూరా సత్యం చేతుల మీదుగా అందజేత ఖానాపూర్. ఇక దావత్ కు డబ్బుల కోసం గుడిలో చోరీ చేసినట్ట దొంగ. చూసుకో, గుడి గంటల సైతం ఎత్తుకెళ్లిన దుండగులు 48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు. గుడి గంటలతో దావత్ చేసుకుంటాను గుళ్ళే దొంగతనం చేసినట్ట. గుడి గంటలతోనే కొట్టి చంపేయాలి ఇటువంటి దరిద్రులను. దీక్షా శిబిరంలో సొమ్మశీలి పడిపోయిన ఉపాధ్యాయురాలు హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. జర్నలిస్టుల స్థలం కబ్జాకు కుట్రంట. తమకు ప్రతిపాదించిన ఇంటి స్థలాలను రక్షించండి. కబ్జాను అడ్డుకొని చెన్నూరు తహసీల్దార్కు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. రాజకీయాల్లో బీసీ మహిళలు సత్తా చాటాలి. ఇక బీసీలను విస్మరించే వారిని పాతాళంలోకి తొక్కుతాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యాంప్రసాద్ అంటున్నాడు. నిజామాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వండి, ముఖ్యమంత్రికి రూరల్ ఎమ్మెల్యే వినతి. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి. మున్సిపల్ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించాడు. కాలంతో కలిసి నడుద్దాం. జిల్లా జడ్జికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బార్ అసోసియేషన్ నిజామాబాద్. ఇక రైతులకు ఫిజికల్ వెరిఫికేషన్ అంట. మినుము పంట క్షేత్రస్థాయి పరిశీలన, తెగుళ్ల నివారణకు సత్వర చర్యలు తీసుకోవాలని ఏఈ సూచన. మద్నూరు ఎస్సీ వర్గీకరణను అంగీకరించాం. ఏకసభ్య కమిషన్ కు వినతి పత్రం అందజేసిన మాల సంఘం నేతలు అని చెప్పేసి అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి. మున్సిపల్ అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే సమీక్ష. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్త చూసుకుంటే బాల కార్మిక వ్యవస్థను దురూపు మాపుదాం. ప్రతి ఒక్క అధికారి 3 పిల్లలను రెస్క్యూ చేయాలి. ఆపరేషన్ స్మైల్ 11ను విజయవంతం చేద్దాం. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో రామగుండం సిపి సమీక్ష నిర్వహించారు. రామగుండంలో మంచిగానే ఉంటుంది కానీ ఓల్డ్ సిటీకి రండి, బాల కార్మికులు ఎంతమంది ఉన్నారో మీకు కనిపిస్తుంది. ప్రతి హోటళ్లలో మొత్తం ఎక్కడి నుంచి బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, అస్సాం నుంచి తెచ్చుకొని పెట్టుకుంటా ఉన్నారు. ఒకసారి చూడండి. ఇక శనార్థి తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ. పత్రికా రంగంలో శనార్థి తెలంగాణ అద్భుతం, నిఖార్సైన నిజాలను తెలుపుతూ ప్రజల మన్ననలు పొందింది. క్యాలెండర్ ఆవిష్కరణలో జమ్మికుంట సిఐ వంగవీటి రవి అంటున్నాడు. జమ్మికుంట రాజు ఉన్నాడా?
రహదారులపై వడ్ల కుప్పల వల్ల ప్రమాదాలు జరిగితే రైతు యజమానులపై చర్యలు తీసుకోవాలి, రైతులకు పోలీసుల హెచ్చరిక. ఇక విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అందించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అంగూరి రంజిత్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం, నిజంగా కూడా స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా బకాయిలు ఇస్తానని చెప్పింది ప్రభుత్వం, అవి ఇస్తే మంచిగా ఉంటుంది. ఇక లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం, నిరుపేదలకు అత్యాధునిక వైద్య సదుపాయమే లక్ష్యం. సివిల్ సప్లై సమాలీల సమ్మె పెంచిన రేట్లు చెల్లించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యం కావాలి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక రేణుక ఎల్లమ్మ హుండీ ఆదాయం 3 లక్షలు ఉందంట హుస్నాబాద్ లో. ఇష్టారాజ్యంగా అంగన్వాడీ సెంటర్, గర్భిణులకు పౌష్టికాహారం అందించడంలో నిర్లక్ష్యం, టీచర్పై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకు సంబంధించి సావిత్రిబాయి పూలే రాష్ట్ర మహిళా ప్రతిభా పురస్కార్ అవార్డుకి ఎంపికైన జ్యోతి పాండాల్ జైరాబాద్ నుంచి. కంగ్రాచులేషన్స్. ఇక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయండి, 5 గ్రామాలను కలిపి కొత్త సంఘం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు నరసాపూర్. తహసీల్దార్ కార్యాలయం ఎదుట యువ రైతు ఆత్మహత్య యత్నం, 491/8 సర్వే నెంబర్ లో భూ పరిహారం పరిహారం. మంజీరా నదిలో మునిగి చనిపోయిన రైతు అని చెప్పేసి ఒక వార్త. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. బెంచల్ సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి, వాస్తవం రద్దు చేయాలి. ఇది గర్ల్ స్టూడెంట్స్ వీడియోల ఘటనపై విచారణ జరిపించాలి. వార్డెన్ ప్రీతిరెడ్డి, మల్లారెడ్డి, గోపారెడ్డిలను అరెస్టు చేయాలి. ఇక విద్యార్థుల వీడియోలు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. సిఎంఆర్ కాలేజీ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మా పేపర్ చూడండి, అక్కడ మెయిన్ వార్త వచ్చింది, ఇక్కడ ఇది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వచ్చిన వార్త. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కింద ఉంటది కావచ్చు, ఇక్కడ కూడా మనం బ్యానర్ ఐటమ్ గా తీసుకున్నాం. ప్రాధాన్యం ఇవ్వాలబ్బా. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన బాలుడు అదృశ్యం అయిపోయిందంట తాండూరులో. ఇక రైతు ఇంట లేగదూడకు జన్మనిచ్చిన ఆవు బారసాల చేసి సంబరాలు జరుపుకుంటున్న అన్నదాత కుటుంబం, పాడి పశువుల పట్ల ప్రేమ చాటిన రైతు కుటుంబం. వీడియో ఓపెన్ రావట్లేదు. అది వికారాబాద్ లో మొమిన్పేట్. తబ్లికి జమాత్ ఇస్తేమా ఏర్పాట్లను పరిశీలించిన డిఎంహెచ్ఓ, శంకర్పల్లి ఇస్తేమాలో ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం, 2 రోజులు అందుబాటులో డాక్టర్లు. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు అంటున్నాడు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం, బీజేపీ వికారాబాద్ జిల్లా కార్యదర్శి సారా జగన్. మత్స్యకారులకు పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు పంపిణీ. వికారాబాద్ జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం వెంకయ్య. గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. టీయూడబ్ల్యూజే డైరీని ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి ఒక వార్త. ఇక కుకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీపై ముస్లింల తిరుగుబాటు. కుకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్ తీరుతో తిరుగుబడ్డ మైనార్టీ నేతలు. వడ్డెరలను ఎస్టీ జాబితాలో చేర్చాలి, వడ్డెరలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, అఖిల భారత వడ్డెర సంఘం సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది బషీర్బాగ్లో. ఇక ఈ నెల 4-5 తేదీలో మహావీర్ ఇంటర్నేషనల్ అపెక్స్ స్వర్ణోత్సవాలు జరుపుతూ ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించినట్టు గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన నిర్వాహకులు. విధుల్లో అలసత్వం వద్దు, గ్రూప్ 4 వార్డు ఆఫీసర్లతో సమావేశమైన జాగీర్ కమిషనర్ శరత్ చంద్ర. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే పరిశ్రమలు స్థాపించే వారిని ప్రోత్సహిస్తాం, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అంటున్నాడు. ఇక జిల్లా గ్రంథాలయానికి కపిలవాయి లింగమూర్తి పేరు పెట్టాలి, మంత్రి జూపల్లికి వినతి పత్రం. గొప్ప సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి. అవినీతి రహిత పాలననే ప్రజాప్రభుత్వ లక్ష్యం, ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి. ప్రజలకు స్వేచ్ఛాయుత పరిపాలన అందిస్తామని చెప్పేసి అంటున్నాడు ఆయన. క్యూ గ్రూప్ మీడియాకు వెల్లువెత్తుతున్న అభినందనలు. క్యాలెండర్ ఆవిష్కరించి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే ఎన్ఎం, అభినందించిన గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. పెండింగ్ ఫీజుల బకాయిలు విడుదల చేయాలి, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గ్యాడ అనిల్ కుమార్. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా వార్తలు చూద్దాం. పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ రహదారి, ఆదమరిచి వాహనం నడిపితే అంతే సంగతులు. చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న ఆర్&బి శాఖ, నామాత్ర పనులతో చేతులు దులుపుకుంటున్న వైనం, పట్టించుకుని ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్న వాహన దామరచర్ల ఈ మిర్యాలగూడ నియోజకవర్గం, నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం సాత్ తండనంట, మిర్యాలగూడ వీర్లపల్లికి వెళ్ళే దారి. భువనగిరిలో నకిలీ వంట నూనె దందా. గోల్డ్ డ్రాప్ నూనె పేరుతో నకిలీ వంట నూనె, పేద ప్రజలే టార్గెట్ గా అక్రమ వ్యాపారం. అరే మొత్తం నకిలీ అయిపోయింది. బ్రాండెడ్ పేరుతో నకిలీ చేస్తున్నాడు లంగలు. ఇక వినూత్న రీతిలో ఇంటర్ విద్యార్థుల చింతకు అధ్యాపకులు పుష్పగుచ్చాలిచ్చి కళాశాలకు రావాలని ఆహ్వానం.
విద్యార్థులు చదువుల్లో రాణించాలన్నదే ముఖ్య ఉద్దేశం అని నా చెప్పేసి బరాబర్ వస్తారు. అక్కడ ఇంటర్ కాలేజ్ అయినా స్కూల్ అయినా డిగ్రీ కాలేజ్ అయినా వసతులు కరెక్ట్ గా ఉండి ఆ తల్లిదండ్రులకు నమ్మకం ఉన్న తర్వాత బరాబర్ వస్తారు. ప్రభుత్వం దీనిపైన చిత్తశుద్ధితో పనిచేస్తే ఒక్క ప్రైవేట్ విద్యా సంస్థ లేకుండా అవుతుంది. అంత పెద్ద అగ్రరాజ్యమైన అమెరికాలోనే 99% ప్రభుత్వ విద్యాలయాలు, ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలు ఉన్న తర్వాత ఎందుకు ఇక్కడ ఇంప్లిమెంట్ కావట్లేదంటే ఇది చేతగాని రాజకీయ నాయకుల దద్దమా అని చెప్పుకోవచ్చు. ఇక మాకు న్యాయం చేయండి, కారుణ్య మరణానికి అనుమతి అయినా ఇవ్వండి. ధరణి వల్ల 2 ఎకరాల భూమిని కోల్పోయాం, గత ప్రభుత్వం వల్ల నష్టపోయాం, ఈ ప్రభుత్వమే మాకు దిక్కు. ఆర్ఐ వాస్తవ నివేదిక ఇచ్చిన ఎంఆర్ఓ పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇటువంటి ఎంఆర్ఓలను తీసి నేలగొట్టాలి. మామూల వాటాలో తేడాలు, కాకిల ముష్టి యుద్ధం. ప్రజల ముందే పోలీస్ స్టేషన్ పిడిగుద్దులు. ఎస్పీ దృష్టికి వెళ్ళిన పోలీస్ పంచాయతీ కానిస్టేబుల్ సస్పెండ్, హోంగార్డ్ విఆర్ కు అటాచ్. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ పోలీస్ స్టేషన్ లో మీరు ఆదర్శ పోలీస్ పైసలు తీసుకుని కొట్టుకురాట. పెన్పహాడ్ పోలీసులు ఆదర్శ పోలీసులు తీసుకునే తప్పు, పైసలు తీసుకునే పంచుకోవడంలో కొట్టుకురాట. ఇల్లు కొట్టుకుంటే పని అయింది. దాతల సహకారంతో బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన 68,000 రూపాయలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే అంగరంగ వైభవంగా గోదాదేవి సారే మహోత్సవ వేడుకలు. ఇక భజనను నృత్యాలతో ఒడిబియ్యం తీసుకొస్తున్న భక్తులు. వేద మంత్రోచ్చరణలతో ఆ గోదాదేవి సారే ఒడిబియ్యం మహోత్సవం అంట భారీగా తరలి వచ్చిన భక్తులు, గ్రామ ప్రజలు అని చెప్పేసి పరకాలకు సంబంధించి వార్త కనిపిస్తాం. ఇక పెండింగ్ ఏరియల్స్ చెల్లించాలి. ఇదొకటైతే వర్ధనపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సూచిక బోర్డు ఏర్పాటు చేయాలి. డాక్టర్ అందుబాటులో ఉండే సమయంలో బోర్డు ఏర్పాటు చేయాలి. వర్ధనపేట టీఎంటీ మండల అధ్యక్షుడు ఆకుల మనోజ్ డిమాండ్ చేస్తా ఉన్నాడు. అర్జున అవార్డుకి ఎంపికైన జీవాంజీ దీప్తి. జీవాంజీకి శుభాకాంక్షలు తెలిపిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. కేంద్ర ప్రభుత్వం కందుల కొనుగోలు ప్రారంభించాలి. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన రామన్నగూడెం విద్యార్థులు అని చెప్పేసి ఒక వార్త. మట్టిలో మాణిక్యాలు అంటే మట్టిలో మాణిక్యాలు బిడ్డలు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం, 6 గ్యారెంటీల అమలు కోసం ఉద్యమం. సిపిఐఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు. ఉద్యమం అంటున్నారు, ఉద్యమం చేయలేకపోతున్నారు వీళ్ళు. మరి ఎందుకో చైనా మాంసా విక్రయిస్తే కఠిన చర్యలు. భద్రాచలం ఏఎస్పీ అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. పోలీసులపై నమ్మకం పెరిగింది. నేలకొండపల్లిలో దంపతుల హత్య కేసు ఛేదనపై ఆర్యవైశ్య సంఘం ప్రశంసలు కురిపించింది. భక్త రామదాసు జయంతిని ఘనంగా నిర్వహించాలి. సొసైటీ పేరిట ప్రైవేట్ వ్యక్తుల జోక్యం తగదు పాలేరు. ఇక తండా ప్రజలకు తాగునీరు కరువంట. 2 నెలలుగా అవస్థలు పడుతున్నారు. ఖాళీ బిందెలతో ప్రజలు నిరసన చెప్తున్నారంట పాల్వంచ దగ్గర. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూద్దాం. 4 ఖేల్ రత్న, మరో 31 మందికి అర్జున అవార్డులు. తెలంగాణ అమ్మాయ మజాఖానా అర్జున అవార్డుకి ఎంపికైన దీప్తి జీవాంజీ. ఇక గిల్ ఇదేం గిల్లుడయ్యా, 450 కోట్ల రూపాయల స్కామ్ లో సిఐడి నోటీసులు ఇచ్చిందట. భారత క్రికెటర్ శుభ్మన్ గిల్ కు సిఐడి నోటీసులు ఇచ్చింది. గిల్ తో పాటు రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ, సాయి సుదర్శన్ కూడా నోటీసులు వచ్చాయి. 400 కోట్ల చిట్ ఫండ్ ఫోన్ జీ స్కామ్ సంబంధించిన వీరికి నోటీసులు. మరి ఏం చేస్తారు? 450 కోట్లంట. ఇక 5వ టెస్టుకు రోహిత్ దూరం అంట, కెప్టెన్ గా బుమ్రా ఉండనున్నాడు. మరి ఫెయిల్ అయిపోయింది కదా. ఇక నాది 12th క్లాస్ ప్రేమ, 15 ఏళ్ల నుంచి లవ్ చేసుకుంటున్నాం. సినీ నటి కీర్తి సురేష్. అమ్మ 12వ తరగతి లవ్వా? ఇంటర్మీడియట్ లవ్ అన్నట్టు. నా జీవితంలో గొప్ప ఆస్తులు అవేనంట సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ అంటుంది. పెళ్ళే వరకు ప్రేమించుకున్నారని, పెళ్లి తర్వాత కూడా అట్లనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే సినీ నటులు 4 రోజులకే విడాకుల పత్రాలు అమలు చేస్తా ఉన్నారు. దబిడి దిబిడే రచ్చ చేసిన ఊర్వశి రౌతేలే. దబిడి దిబిడే అంటే మళ్ళీ ఈయన గుర్తుకొస్తాడు, బాలకృష్ణ. 15 ఏళ్ల కళ సెంటిమెంట్ బ్రేక్ చేసిన మహేష్ అంట. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామంటే క్యూ న్యూస్. అండ్ మీ మేనం షాంబి సిద్ధగుడి సుదర్శన్, కెమెరామెన్ నవీన్తో.